హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పచ్చని ప్రకృతికి ఎత్తైన కొండలు కిరీటం లాంటివి అండి. ఇవి ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తాయి. కొండలు నిండా దట్టమైన చెట్ల నుండి పచ్చని తివాచి పరిచినట్లు కనిపిస్తాయి. ప్రకృతి మలిచిన అద్భుతమైన శిల్పాలు, గుహలు. ఇవి భూమి లోపల ఉండే వింత లోకాలు అండి. గుహ లోపల చీకటిగా ప్రశాంతంగా ఉంటుంది. గుహ లోపలికి వెళుతుంటే చల్లని గాలి మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుందండి. ప్రకృతి మనకి ఇచ్చిన పెద్ద వరం కాబట్టి మనం ప్రకృతిని మనం కాపాడుకోవాలి అండి. ఈ అందాలను చూడటం వల్ల మనకు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఎన్నో ప్రకృతి అందాలు, ఎత్తైన జలపాతాలు, లోయలు, గుహలు చాలా చూసి ఉంటారు. కానీ ఇప్పుడు నేను చూపించబోయే గుహను చాలా తక్కువ మంది చూసి ఉంటారు అండి. ఫ్రెండ్స్, భూగర్భంలో భారీ గుహను కనుగొనడం జరిగిందండి. ఇది నేపాల్లోనే అత్యంత పొడవైన గుహ. ఈ గుహ లోపల స్వయంభూగా వెలిసిన పెద్ద శివలింగం మనకు దర్శనమిస్తుందండి. ఈ శివలింగానికి ఎదురుగుండగా భారీ జలపాతం చాలా గంభీరంగా ఉంటుందండి. చూడడానికి చాలా చాలా బాగుంటుంది. మనం సినిమాలో చూసినట్లుగానే ఉంటుందండి. ఇంత పెద్ద గుహను చూడడం నేను ఇదైతే ఫస్ట్ టైం అండి. ఈ శివలింగాన్ని గుప్తేశ్వర మహాదేవ్ మందిరంగా పిలుస్తారు అండి. ఫ్రెండ్స్, ఈ శివాలయానికి ఎలా వెళ్ళాలి, ఇక్కడ ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటి, ఇక్కడ దర్శనం టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి, మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే మీరు నా వీడియోని పూర్తిగా చూడవలసిందేనండి. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మనం గుప్తేశ్వర మహాదేవ్ మందిరానికి వెళ్ళినప్పుడు మనం ముందుగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. మన ఇండియా కరెన్సీ వేరు, నేపాల్ కరెన్సీ వేరు కాబట్టి ఏ కరెన్సీ అయినా సరే ఇక్కడ తీసుకుంటారు. మన టికెట్ తీసుకున్న తర్వాత లోపలికైతే అనుమతి ఉంటుందండి. ఫ్రెండ్స్, నేపాల్లోని పొఖారా నగరంలో ఉన్న గుప్తేశ్వర మహాదేవ్ మందిరం ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన భూగర్భ గుహాలయం అండి. ఈ మందిరం సాధారణ దేవాలయం కాకుండా భూమికి 100 అడుగుల లోతున ఉన్న చీకటి గుహ ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం, వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దామండి. మందిరం వెలుపల ఒక పెద్ద ఆరెంజ్ లేదా బ్రౌన్ కలర్తో ఆర్చ్ ఉంటుంది. లోపలికి వెళ్ళే దారిలో సముద్ర మదనం వంటి పురాణ ఘట్టాలు, శిల్పాలు, హిందూ దేవతా విగ్రహాలు గోడలపై అందంగా చెక్కబడి ఉంటుందండి. గుహ లోపలికి వెళ్ళగానే స్వయంభూ శివలింగం మనకు దర్శనమిస్తుంది. గుహ లోపల కాంతి చాలా తక్కువగా ఉంటుంది. పైనుంచి పడే నీటి చుక్కల శబ్దం మరియు భక్తుల మంత్రోచ్చారణలతో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుందండి. గుహ లోపల కొన్ని చోట్ల దారులు ఇరుకుగా ఉంటాయి. భక్తులు తల వంచి లేదా వంగి నడవలసి ఉంటుంది. నేల ఎప్పుడు తడిగానే ఉంటుందండి. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రసిద్ధ దేవీ జలపాతం నీరు భూగర్భ గుండా ఈ గుహ లోపలికి ప్రవహిస్తుందండి. గుహలో ఇంకా ముందుకు వెళితే 145 మీటర్ల జలపాతం నీరు పైనుంచి ఉధృతంగా పడుతూ పెద్ద శబ్దంతో లోపలికి ప్రవహించే అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఈ క్షేత్రం ప్రకృతి అందాలు మరియు దైవిక శక్తి కలిగిన ఒక రహస్య భూగర్భ ప్రపంచంలా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు నేపాల్ వెళ్ళినప్పుడు తప్పకుండా శ్రీ గుప్తేశ్వర మహాదేవ్ మందిర దర్శనానికి వెళ్ళండి. చాలా చాలా బాగుంటుంది. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మనం గుప్తేశ్వర మహాదేవ్ మందిర దర్శనానికి వెళ్ళినప్పుడు మనం పైనుండి కిందకు చూస్తే మెట్లు రౌండ్గా కనిపిస్తాయి అండి. పైనుండి కిందకు స్పష్టంగా మనకు ఒక సర్కిల్లా కనిపిస్తాయి. చూడడానికి చాలా చాలా బాగుంటాయి అండి. మనం కిందకి దిగే కొద్దీ ఇక్కడ అందమైన శిల్పాలు, దేవతామూర్తి విగ్రహాలు అయితే చాలా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు అండి. చాలా చాలా బాగుంటుంది. అయితే మనం ఈ గుప్తేశ్వర మహాదేవ్ మందిరం మొత్తం చూడడానికి 2-3 గంటల సమయం పడుతుందండి. అంత పెద్ద గుప్తేశ్వర మహాదేవ్ మందిరం ఉంటుందండి. లోపల భారీ స్వరంగా ఉంటుంది. చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇటువంటిది అసలు ఎక్కడ చూడలేదు. అంత పెద్ద గుహను చాలా చాలా బాగుంటుంది. అంతేకాదండి, మన గుప్తేశ్వర మహాదేవ్ మందిరానికి వెళ్ళినప్పుడు దాని పక్కనే శ్రీ మహావిష్ణువు ఫౌంటైన్ ఉంటుందండి. ఇక్కడ భారీ శ్రీ మహావిష్ణువును మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు నేపాల్ వెళ్ళినప్పుడు తప్పకుండా గుప్తేశ్వర మహాదేవ్ మందిరంతో పాటు దాని పక్కన ఉన్న శ్రీ మహావిష్ణువుని కూడా దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.
ఫ్రెండ్స్, ఎలాగైతే పైనుండి కింద వరకు గుప్తేశ్వర మహాదేవ్ చుట్టూరు ఉన్న చిన్న చిన్న దేవాలయాలు, దేవతా విగ్రహాలన్నిటిని దర్శనం చేసుకుని ఇప్పుడైతే నేను గుహ లోపలికైతే వెళ్ళడం జరుగుతుందండి. గుహ లోపల ఏ విధంగా ఉన్నదో నాతో పాటు మీరు కూడా చూడండి. గుప్తేశ్వరుని మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, నేపాల్లోని పొఖారా నగరంలో ఉన్న గుప్తేశ్వర మహాదేవ్ గుహ ఒక అత్యంత ప్రసిద్ధ మరియు పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం అండి. ఈ గుహ సుమారు 5,000 సంవత్సరాలు నాటిదని నమ్ముతారు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఏమిటి అంటే స్వయంభూడుగా వెలిసిన ఒక పెద్ద శివలింగం ఉంటుందండి. ఇప్పుడు ఈ గుహ యొక్క చరిత్ర విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ గుహ చాలా శతాబ్దాలుగా దట్టమైన అడవిలో దాగి ఉన్నది అండి. 16వ శతాబ్దంలో కొందరు స్థానికులు గడ్డి కోయడానికి వెళ్ళినప్పుడు ఒక వింత పొదను చూశారు. దాన్ని తొలగించి వారికి ఒక భారీ గుహ కనిపించిందండి. లోపలికి వెళ్ళి చూడగానే శతాబ్దాలుగా ఎవరికీ తెలియకుండా దాగి ఉన్న శివుడు, పార్వతి, సరస్వతి మరియు నాగేశ్వరుని పురాతన విగ్రహాలు బయటపడ్డాయి అండి. 1991వ సంవత్సరంలో ఈ గుహను అధికారికంగా ఒక పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. అప్పుడు ప్రధాన ద్వారానికి పెద్ద తోరణం మరియు లోపలికి వెళ్ళడానికి మెట్లు నిర్మించారు అండి. ఈ గృహ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి. గుహ ప్రత్యేకత మరియు వింతల విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దామండి. ఈ గుహ పొడవు దాదాపు 2,950 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది నేపాల్లోనే అత్యంత పొడవైన గుహల్లో ఒకటిగా పేర్కొన్నది అండి. ఈ గుహ లోపల నడుచుకుంటూ వెళ్తే చివరి భాగంలో ఒక అద్భుతమైన జలపాతం కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ ఒక లైటింగ్లా కనబడుతుంది కదండి. ఇది భారీ జలపాతం 2 కొండల మధ్య పైనుండి కిందకి పడుతుంది. ఇది భూగర్భ లోపల ఉంటుందండి. చూడడానికి చాలా భయంకరంగా భారీ శబ్దంతో పడుతుందండి. నేను దూరం నుండి ఈ వీడియో తీయడం వల్ల మనకు ఒక లైటింగ్లా కనబడుతుంది. ఈ గుహ అంతా చీకటిగా ఉంటుంది కాబట్టి మనకు లైటింగ్లా కనిపిస్తుందండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ గుహ లోపలైతే చాలా చాలా బాగుంటుందండి. మరి ఎన్నో వింతల విశేషాలు చూడాలి అంటే మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. దీనినే డేవిస్ ఫాల్స్ అంటారు అండి. బయట ప్రవహించే ఈ జలపాతపు నీరు భూమి లోపలికి ప్రవహిస్తూ గుహ నుండి వెళుతుందండి. ఈ గుహను 2 విభాగాలుగా విభజించారు. మొదటి భాగంలో శివలింగం ఉంటుందండి. రెండవ భాగంలో జలపాతం వైపుకు దారితీస్తుంది. అయితే వర్షాకాలంలో నీటి మట్టం ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు జరగకుండా ఈ రెండో భాగాన్ని మూసివేస్తారు అండి. ఈ ప్రదేశం చోర్ పటన్, పొఖారా, నేపాల్లో డెవిల్స్ ఫాల్స్కి సరిగ్గా ఎదురుగా ఉంటుందండి. మహాశివరాత్రి పర్వదిన రోజునాడు దేశ విదేశాల నుండి, ముఖ్యంగా భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ గుప్తేశ్వరుని దర్శించడానికి వస్తారు అండి. గుహ లోపల లైటింగ్ సదుపాయం ఉన్నప్పటికీ కొన్నిసార్లు పవర్ పోయే అవకాశం ఉన్నందువలన మనం టార్చ్ లైట్ పట్టుకెళ్ళడం మంచిది. మొబైల్ లైట్స్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అండి. ఈ గుహ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు నేపాల్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ గుప్తేశ్వర మహాదేవ్ మందిరాన్ని దర్శనం చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, జూన్, జూలైలో వర్షాకాలం ప్రభావం వల్ల నీటి ప్రవాహం ఈ గుహ లోపల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవైపు అయితే మూసివేస్తారండి. రెండో వైపు నుంచి లోపలికి అనుమతి ఉంటుంది. మనం గుప్తేశ్వర మహాదేవ్ మందిర దర్శనానికి వెళ్ళినప్పుడు ఇక్కడ దర్శనం సమయాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అనుమతి ఉంటుందండి. అలాగే మనం ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికైతే వెళ్ళాలి అండి. విదేశీయులకు సుమారు 100 రూపాయలు, నేపాలీ రూపాయల్లో NPR ఉంటుందండి. గుహ లోపల నీరు కారుతూ తడిగా ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అండి. ఈ గుహ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు నేపాల్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ గుహేశ్వర మహాదేవ్ మందిరాన్ని దర్శనం చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. पहाड़ी में बना
చూపించాం.